Hi friends, in this session we are going to discuss about the last 4 problems from exercise number 3 9.3 9.3 అభ్యాసంలో మిగిలి ఉన్నటువంటి చివరి 4 సమస్యల గురించి నేర్చుకుందాం. ఫిఫ్త్ ప్రాబ్లం ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఇవ్వబడిన ప్రక్కన ఇవ్వబడినటువంటి పటంలో షేడ్ చేసినటువంటి ప్రాంత వైశాల్యం కనుక్కోండి అన్నాడు. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం అన్నాడు. హియర్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ గివెన్ యాజ్ 7 సెంటీమీటర్స్. చతురస్రం యొక్క భుజం పొడవు 7 సెంటీమీటర్లు. అండ్ డయామీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఆల్సో 7 సెంటీమీటర్ నానా. వాట్ అబౌట్ ద రేడియస్ నానా? రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్ అర్ధవృత్తం యొక్క వ్యాసార్థము హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్. సో దట్ ఈస్ 7/2. వ్యాసార్థమేమో 7లో సగం అవుతుంది. So here side of the square is 7 centimeters. Already we are discussed about same problem nana in the previous video. Fourth problem lo మనం చేసాము. So here area of shaded region is equal area of shaded region కావాలి అంటే area of square minus area of 2 semicircles. షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం కావాలంటే చతురస్ర వైశాల్యాన్ని 2 అర్ధవృత్త వైశాల్యాన్ని తీసేయాలి. Sum of these 2 semicircles is nothing but circle. ఈ 2 అర్ధవృత్తాలు కలిపితే ఏమవుతుందన్నా? వృత్తం అవుతుంది. దట్స్ వై టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, షేడ్ చేయమన్న ప్రాంత వైశాల్యం కావాలంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ చతురస్ర వైశాల్యము మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్ నానా? ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ భుజము ఇంటూ భుజం మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ నానా. సో వృత్త వైశాల్యం πr స్క్వేర్. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ హియర్, ఇన్ ద అబోవ్ ఫార్ములా పై సమీకరణంలో పై సూత్రాలలో విలువల్ని ప్రతిక్షేపిస్తే సైడ్ వాల్యూ నానా 7 సెంటీమీటర్స్ ఇంటూ 7 సెంటీమీటర్స్ నానా మైనస్ ఆఫ్ పై వాల్యూ 22/7 whereas radius value nana 7/2 into 7/2. 7 get cancelled, 2 1s are 2 11s are 7 7s are 49 minus of 11 7s are 77/2 nana 38.5. 77 half the value of 77 is 38.5. 49 38 తీసేసి ఏమవుతుందనా? 10.5 square centimeter. Here it is the area of shaded portion. షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యము 10.5. ఏమి లేదు నాన్న, సింపుల్, నథింగ్ ఈజ్ దేర్. ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్. చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి వృత్త వైశాల్యాన్ని చేసి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr స్క్వేర్. సో వృత్త వైశాల్యం చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి వృత్త వైశాల్యం తీసేస్తున్నా. బై సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములాస్ we obtain the value of area of shaded region. Easy problem. Next. ఒక నిమిషం అవుతా చేసినావా? హియర్ చూడండి నాన్న, సింపుల్ ప్రాబ్లం ఇది. ఆరో 6th ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. సో ఈ సింపుల్ నాన్న. హియర్ the radius of this is a quarter circle nana. Here it is the portion of quarter circle. Chudandi, here it is a circle, here it is the diameter, here it is one more diameter. So half quarter portion is only selected nana. ఇందులో పావు వృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. Here it is a quarter circle. Out of that quarter circle, here we need to eliminate the area of right angle triangle. పావు వృత్త వైశాల్యంలోకి వెళ్ళి సెక్టర్ నానా. హియర్ ఇట్ ఈస్ ఆల్సో ఏ సెక్టర్. ద యాంగిల్ ఇన్ ఏ సెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండ్ రేడియస్ ఆఫ్ ద సెక్టర్ ఈజ్ ఈక్వల్ 3.5. ఇవ్వబడినటువంటి త్రిజ్యాంతరం సెక్టర్ వద్ద చేసే కోణం, సెక్టరు చాపరేఖ సెక్టర్ వద్ద చేసే కోణం 90 degrees. తర్వాత దాని యొక్క భుజం పొడవు 3.5 సెంటీమీటర్లు అయితే, సో హియర్ ఏరియా ఆఫ్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
సెక్టర్ వైశాల్యంలోకి వెళ్ళి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తే మనకు ఆన్సర్ వస్తుందన్న. హియర్ లుక్ ఎట్ హియర్, ఇట్ ఈస్ అ సెమీ సర్కిల్లో, క్వార్టర్ సర్కిల్లో. సో పావు వృత్తం కాబట్టి ఏమవుతుందన్న, సో 1/4 ఆఫ్ పై ఆర్ స్క్వేర్. లేదు అంటే నాన్న ఏరియా ఆఫ్ సెక్టర్ ఫార్ములా x/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. 91 జా 94 జా సేమ్ నాన్న. 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్. సో 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యంలో పావు భాగాన్ని తీసుకున్నాం. 1/4 పై ఆర్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ విలువలు ప్రతిక్షేపిస్తున్నాం. చూడండి నాన్న, విలువల్ని ప్రతిక్షేపిస్తే 1/4 ఆఫ్ పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ నాన్న రేడియస్ 3.5. హియర్ ఇట్ ఈస్ ద సర్కిల్, హియర్ ఇట్ ఈస్ ద డయామీటర్, half portion only taken. Here it is the measurement from measure this length of this line segment నాన్న. ఈ రేఖాఖండం పొడవు ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. సో ఆర్ వాల్యూ 7/2 ఇంటూ 7/2 మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ 3.5 నథింగ్ బట్ 3.5 అంటే ఎంత నాన్న, 7లో సగం ఇంటూ హైట్ ఈజ్ గివెన్ యాజ్ 2 సెంటీమీటర్స్. 2 కెట్ క్యాన్సల్. ఆన్సర్ చూడనా, 7 క్యాన్సల్. 2 ఇక్కడ 2 1 జా 2 11 జా 11 7 జా 77, 77 డివైడెడ్ బై 8 మైనస్ ఆఫ్ 7/2. Here we need to subtract, find the difference between these two fractions నాన్న. రెండు భిన్నాల వ్యత్యాసం కనుక్కోవాలి. ఈక్వలైజింగ్ ద డినామినేటర్స్, రెండో భిన్నంలో హారాలు సమానం చేస్తే మల్టిప్లైంగ్ అండ్ డివైడింగ్ బై 4 నాన్న. 77 మైనస్ రెండో భిన్నాన్ని హారం సమానం చేయడానికి 4తో గుణించి 4తో భాగించాను. 77 మైనస్ 28 డివైడెడ్ బై 8. 7 మైనస్ 8, 17 మైనస్ 8 9 నాన్న. 6 minus 2 4, 49/8 square centimeters. Here it is the area of shaded portion. Simple area of quarter circle minus area of triangle. పావు వృత్త వైశాల్యానికి వెళ్ళి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేయాలి, అంతేనా. సో నెక్స్ట్ look at here nana. 7th problem, find the area of shaded region in the following figure, adjacent figure. ఇవ్వబడినటువంటి ప్రకటనలో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అన్నాడు. సో లుక్ ఎట్ హియర్ నాన్న కేర్ఫుల్లీ, బోత్ ఆర్ ద కాన్సెంట్రిక్స్ సెక్టర్స్. రెండు కూడా ఏకకేంద్రాన్ని కలిగినటువంటి రెండు సెక్టర్లు. రేడియస్ ఆఫ్ దిస్ ఈజ్ ద స్మాలర్ సెక్టర్ నాన్న, వైట్ కలర్ పోర్షన్ విచ్ ఇండికేట్స్ స్మాలర్ సెక్టర్. తెలుపు రంగు భాగంలో ఇవ్వబడింది చిన్న సెక్టరు. హియర్ ఇట్ ఈస్ ద లార్జర్ సెక్టర్. రేడియస్ ఆఫ్ స్మాలర్ సెక్టర్ ఈజ్ గివెన్ యాజ్ 7 సెంటీమీటర్స్. చిన్న సెక్టర్ యొక్క వ్యాసార్థము 7 సెంటీమీటర్లు. సో రేడియస్ ఆఫ్ లార్జర్ సెక్టర్ ఈజ్ గివెన్ యాజ్ 21 సెంటీమీటర్స్ నాన్న. పెద్ద సెక్టర్ యొక్క వ్యాసార్థము 21 సెంటీమీటర్లు. యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇన్ బోత్ ద సర్కిల్స్, యాంగిల్ ఎట్ ద సెంటర్ ఇన్ బోత్ ఆఫ్ ద సర్కిల్స్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. రెండు సెక్టార్లలో ఉమ్మడి కోణము x వాల్యూ 30 degrees. టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఏమవుతుందన్నా, షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కావాలంటే ఏరియా ఆఫ్ మేజర్ సెక్టర్, ఏరియా ఆఫ్ లార్జర్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సెక్టర్. చూడండి అన్న, పెద్ద సెక్టర్లోకి వెళ్ళి చిన్న సెక్టర్ని తీసివేస్తున్నాను. సో ఇది పెద్ద సెక్టరు, దాంట్లోకి వెళ్ళి చిన్న సెక్టర్ని ఎలిమినేట్ చేసినట్లయితే వాట్ అబౌట్ ద ఏరియా ఆఫ్ లార్జర్ సెక్టర్ ఫార్ములా నానా, x/360 ఇంటూ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. హియర్ ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ లార్జర్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సెక్టర్ ఏమవుతుందన్నా, x/360 ఇంటూ పై స్మాల్ ఆర్ స్క్వేర్. సో x/360 పై both are common nana. From these two terms pi x by 360 is taken common.
capital R square minus small r square, capital R square minus small r square, resolving into factors, కారణానికి వైపు చేస్తే a square minus b square, it is split it into factors a plus b into a minus b, or otherwise substituting the values nana, pi value 22/7, whereas pi value 22/7 into x value nana 30 degrees, x value 30 degrees by 360 into capital R square value nana 21 ja 441 minus 7 ja 49. మీరు సింప్లిఫై చేయండి నాన్న, సింప్లిఫై చేయండి, ఆన్సర్ స్క్వేర్ సెంటీమీటర్స్. హియర్ ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్. ఓకేనా? ఈ విధంగా మీరు పెద్ద సెక్టర్ వైశాల్యానికి వెళ్ళి చిన్న సెక్టర్ని తొలగించినట్లయితే ఏరియా ఆఫ్ లార్జర్ సెక్టర్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సెక్టర్ విచ్ ఇండికేట్స్ ద రిజల్ట్. ఓకేనా? అది ఏమవుతుందన్నా, ఈ రెండు తీసివేస్తే వాడి యొక్క భేదమే షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యాన్ని సూచిస్తుంది. వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి నాన్న, లాస్ట్ ప్రాబ్లం ఇన్ దిస్ ఎక్సర్సైజ్. సేమ్, క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఇన్ ఏ స్క్వేర్, చతురస్రమునందు షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యాన్ని కనుక్కోండి అన్నాడు. హియర్ ద లెంత్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈస్ గివెన్ యాజ్ 10 సెంటీమీటర్స్ నాన్న. చతురస్రం యొక్క భుజం పొడవు 10 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. హియర్ ఇట్ ఈస్ ఏ సెక్టర్ నాన్న, క్వార్టర్ సర్కిల్. లుక్ ఎట్ హియర్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్, లుక్ ఎట్ నాన్న, ఏ విధంగా చేయాలో ఒకసారి చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్, ఇన్ ది స్క్వేర్ హియర్ ఇట్ ఈస్ ఏ క్వార్టర్ సర్కిల్. చూడండి నాన్న, ఈ భాగం ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ క్వార్టర్ సర్కిల్, పావు వృత్తం నాన్న. పావు వృత్తాన్ని చతురస్రంలోకి వెళ్ళి ఈ పావు వృత్తాన్ని తీసివేస్తే ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజన్ వస్తుంది, షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం వస్తుంది. ఒకటవ షేడ్ చేయబడిన ప్రాంతము, రెండవది షేడ్ చేయబడినటువంటి ప్రాంతం. సో 1 and 2 విచ్ ఆర్ నాట్ షేడెడ్ ఇన్ ద స్క్వేర్, 1, 2 భాగాలు చతురస్రంలో షేడ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఫైండ్ టు ఆబ్టైన్ ద ఏరియా ఆఫ్ దిస్ షేడెడ్ రీజన్. ఇక్కడ షేడ్ చేయబడిన ఈ ప్రాంత వైశాల్యం కనుక్కోవాలంటే చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి ఈ షేడ్ చేయబడినటువంటి 2 భాగాల వైశాల్యాన్ని తీసివేస్తే సరిపోతుంది. హౌ టు మేజర్ ద షేడెడ్ ఆఫ్ అన్షేడెడ్ రీజన్ ఆఫ్ ఫస్ట్ పోర్షన్, మొదటి భాగం యొక్క వైశాల్యం ఏ విధంగా కనుక్కుంటాం చూడనా, బై అబ్జర్వింగ్ దిస్ ఫిగర్. హియర్ ఇట్ ఈస్ అన్షేడెడ్ పోర్షన్, the unshaded portion is equals, so area of first region, area of first unshaded portion, unshaded region, షేడ్ చేయబడినటువంటి నానా, షేడ్ చేయనటువంటి ప్రాంత వైశాల్యము, ఒకటవ ప్రాంత వైశాల్యం కావాలంటే ఏం చేయాలన్నా, ఏరియా ఆఫ్ స్క్వేర్ చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి ఏరియా ఆఫ్ 1/4 సర్కిల్, పావు వృత్త వైశాల్యాన్ని తీసివేస్తున్నాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏంటి నాన్న, సైడ్ ఇంటూ సైడ్, దట్ ఈస్ 10 into 10 బీటా, 10 into 10 మైనస్ 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి నాన్న, సో పై ఆర్ స్క్వేర్, పావు వృత్తం కాబట్టి 1/4 ఆఫ్ పై ఆర్ స్క్వేర్. లేదు అంటే సెక్టర్ నాన్న, x/360, 90/360 విచ్ గివ్స్ 1/4 ఓన్లీ. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ 10 10 100 నాన్న, 100 మైనస్ 1/4 ఆఫ్ పై వాల్యూ 3.14 ఇంటూ రేడియస్ ఏమవుతుందన్నా, రేడియస్ ఆఫ్ సర్కిల్ 10 బీటా, 10 into 10. సో ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 100 minus 2 2s are 2 5s are 2 1s are 2 5s are 5 5s are 25, 25 4s are 60, 25 1s are 25, 6 31 3, 25 3s are 75 3,
78 నానా 78.1 మళ్ళీ ఒకసారి చూడండి 5 5s are 25 so 2 2s are 2 5s are 2 1s are 2 5s are 5 25 25 4s are sorry 25 4s are 100 beta 25 4s are 100 and 25 1s are 25 plus 10 35 3 25 3s are 75 plus 5 80 80.5 80.5 so answer చూడండి అన్న 100 minus 80.5 that is 19.5 square centimeters. Area of first portion ఏముందిరన్నా unshaded region 19.5. Here it is 19.5. Here also it is 19.5. 19.5. Here it is eliminated portion, not required portion, unshaded region. Shade చేయబడినటువంటి 19.5 ఏమవుతుందన్నా 39 square centimeters. So to find the area of shaded region, షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం రావాలంటే ఏం చేస్తున్నానన్నా ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ 10 10 జా 100 మైనస్ ఏరియా ఆఫ్ టూ అన్షేడెడ్ రీజన్స్ షేడ్ చేయబడిన 19.5 నానా 39 హియర్ 39 ఈజ్ సబ్ట్రాక్టెడ్ దట్స్ వై 61 స్క్వేర్ సెంటీమీటర్స్ హియర్ ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం నథింగ్ ఈజ్ ఏంటన్నా ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ అన్షేడెడ్ పోర్షన్ ఈ ఒకటో షేడ్ చేయబడినటువంటి ప్రాంత వైశాల్యం కనుక్కోవాలి చతురస్ర వైశాల్యంలోకి వెళ్ళి సెక్టర్ వైశాల్యాన్ని పావువృత్త వైశాల్యాన్ని తీసేస్తున్నాను అవుట్ ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ క్వార్టర్స్ పోర్షన్ క్వార్టర్ సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా నానా ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్ minus 1/4 of area of circle, area of quarter circle 1/4 of pi r square. So by simplifying answer em ochindana 100 minus 1/4 into pi value 3.14. Radius nana 10 centimeters. Radius enduku 10 centimeters ante here it is the circle, it is the diameter, only quarter portion is taken nana, quarter portion is taken. పావువృత్తం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న భాగం ఏమవుతుందిరా లెంత్ ఆఫ్ దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ రేడియస్ నానా రేడియస్ 10 టు ఇక్కడ నానా 10 10 జా 100 డివైడెడ్ బై 4 25 4 జా 100 25 4 జా 100 10 25 1 జా 25 10 35 3 25 3 జా 75 3 78 సారీ 78.5 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందన్నా 100 మైనస్ 78.5 21.5 here it is nana 21.5 minus 21.5 21 42 43 nana 100 minus 43 that is 57 square centimeters. So area of shaded region is equal to 57 square centimeters. Here it is the area of shaded region. Okay, మీకు క్లాస్ నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.